Hi, I am Mr. Hafiz from Masters Academy. Today I just want to speak more about on IT jobs. ఐటీలో జాబ్స్ ఏ విధంగా క్రాక్ చేస్తాం, ఎవరికి ఏ పోస్టులు అయితే వస్తున్నాయి, ప్రజెంట్ విప్రోలో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, దానికి మీరు ఎలిజిబులా కాదా, దాని విషయాల గురించి మనం తెలుసుకుందాం. బీటెక్ టెక్నికల్ స్టూడెంట్స్కి అయితే బీటెక్ ఎంటెక్ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు టెక్నికల్ స్టూడెంట్స్కి అయితే విప్రోలో నేషనల్ టాలెంట్ హంట్ 2022 అనే టెస్ట్ జరుగుతుంది. దాని ద్వారా విప్రో సెలెక్ట్ చేస్తుంది. మరి నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ బీఎస్సీ బీసీఏ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వెయిట్ హియర్, చివరి వరకు చూడండి. బీసీఏ బీఎస్సీ వాళ్ళకు కూడా ఏ విధంగా విప్రోలో జాబ్స్ సంపాదించవచ్చు, ఎట్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ కరెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోవచ్చు, ఏ ఎగ్జామ్ను మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కమింగ్ టు the National Talent Hunt 2022 exam. National Talent Hunt NLTH. So 2022 engineer talent across the country. The main objective is main talent ని తీసుకోవడానికి కోసమే. అండ్ దీనికి 23rd August 2021 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ద ఎగ్జామ్ విల్ బి 20 September అండ్ 25th సెప్టెంబర్ ఈ మధ్యలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 20వ తేదీ నుంచి 25వ తేదీ ఈ మధ్యలో సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అసలు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఎవరు? అగైన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 10th స్టాండర్డ్ 60% ఆర్ అబవ్, ఇంటర్ 60% ఆర్ అబవ్, గ్రాడ్యుయేషన్ 65% ఆర్ అబవ్ ఈక్వలెంట్. ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ మాత్రమే ఎలిజిబుల్. మీరు 10th ఇంటర్ డిగ్రీ ఏదైనా కోర్స్ మీరు పార్ట్ టైంలో చేశారనుకోండి, డిస్టెన్స్లో చేశారనుకోండి, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. డోంట్ థింక్ అబౌట్ దిస్ అండ్ జస్ట్ సెర్చ్ ఫర్ అదర్ జాబ్. అండ్ 12th ఆర్ డిగ్రీ కూడా అంతే, ఫుల్ టైం చేసి ఉండాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2022 అయి ఉండాలి. క్వాలిఫికేషన్స్ బీఈ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే, ఎనీ బ్రాంచ్ బీఈ బీటెక్ కంపల్సరీ డిగ్రీ ఉండాలి. ఓకే. అండ్ ఎంఈ ఎంటెక్ 5 year ఇంటగ్రేటెడ్ కోర్సెస్ ఉంటే, అండ్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ ఏదైనా సరే, ఆల్ బ్రాంచెస్ ఆర్ అలౌడ్. ఏ పోస్ట్కు డిజిగ్నేషన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏ పోస్ట్కు మీరు ఎలిజిబుల్ అవుతారంటే ప్రాజెక్ట్ ఇంజనీర్. అసలు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో ఒక మీకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలానే మీకు కాంప్రహెన్షన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలానే ప్రోగ్రామింగ్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. రైట్. అంటే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసి కనపడుతుందిగా, యా, ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ 128 minutes ఉంటుంది. ఈ 128 minutes ఎగ్జామ్లో 3 sections ఉంటాయి. వన్ ఈజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ద అదర్ ఈజ్ లాజికల్ రీజనింగ్, ద అదర్ ఈజ్ ఇంగ్లీష్. రైట్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ వర్బల్ ఎబిలిటీ, ఈ 3 sections ఉంటాయి. అండ్ ఈ 3 sectionకి 48 minutes ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, దానికి వచ్చేసి మీకు 20 minutes ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్లో 2 programs మిమ్మల్ని అడగబడుతుంది. ఆ 2 programsకి మీకు 60 minutes టైం ఇస్తారు. సో ఫైనల్లీ 60 minutes, 20 minutes అండ్ 48 minutes, టోటల్ 128 minutes మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. రైట్. సో దీని తర్వాత అసలు ప్రోగ్రామింగ్లో ఏ లాంగ్వేజెస్, జావా పైన, సి పైన, C++, పైథాన్, వీటిపైన కోడింగ్ టెస్ట్స్ అనేది జరుగుతుంది. మరి ఎలా ఉంటాయి ఆ క్వశ్చన్స్? ఎగ్జాంపుల్కి మాత్రమే ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని చూస్తున్నా. రైట్. ఏ రేడియో ఈజ్ మార్కెట్ 15% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద సెల్లర్ further gives a discount of 10% on a market price, find the profit or loss percentage. Suppose 100% cost price అయితే 15% more, that is market price అయితే ఆటోమేటిక్లీ 115 అవుతుంది, 15% ఎక్కువ అంటే. అండ్ లేటర్ 10% డిస్కౌంట్ ఇస్తే దట్ ఈస్ 11.5% తీసేయాల్సి వస్తుంది. బికాజ్ 115లో 10% అంటే 11.5 కదా. సో దట్ విల్ బి 103.5. 103.5 అనేది మీకు సెల్లింగ్ ప్రైస్ అయితే 100%కి 100 రూపీస్ కొంటే 103.5%కి మీరు అమ్మితే మీకు 3.5 ప్రాఫిట్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఓవర్. నౌ ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో ఫర్ ద టైమ్ బీయింగ్
మీకు ఇది ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లాజికల్ రీజనింగ్లో ఏ విధంగా ఉంటాయి లాజికల్ ఎబిలిటీ. సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఏ మ్యాన్ సెడ్, ఒక మనిషి చెప్పాడు కాబట్టి హీ ఈజ్ అ మేల్ కాబట్టి నేను బాక్స్ సింబల్ వేస్తున్నా, ఫీమేల్ అయితే రౌండ్ సింబల్ వేస్తా, సో దట్ దీన్ని అనలైజ్ చేసేదానికి. ఐ హ్యావ్ నో బ్రదర్ అంటే తను ఒకడే మగపిల్లవాడు అనమాట. ఓకే, సిస్టర్స్ ఉండొచ్చు చెప్పిన దాన్ని బట్టి ఎంత ఎట్ ప్రెసెంట్. అండ్ దట్ మ్యాన్స్ ఫాదర్ మీన్స్ నొటేటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోగ్రాఫ్లో చూపిస్తున్నాం. దట్ మ్యాన్స్ ఫాదర్, దట్ మ్యాన్ అంటున్నాం కాబట్టి అతను కూడా మేలే. దట్ మ్యాన్స్ ఫాదర్ అని చెప్పేశాం. ఫాదర్ అనేవాడు కూడా మేలే ఉంటాడు. ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్, నా ఫాదర్ కూడా మేలే, ఫాదర్ యొక్క సన్. సో హీ హిమ్సెల్ఫ్, అక్కడ ఆ ఫాదర్ ప్లేస్లో ఇతనే ఉంటాడు, మ్యాన్. సో స్పీకరే. సో స్పీకర్ యొక్క ఫాదర్ యొక్క సన్ ఎవరు అంటే ఆ నొటేటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఫాదర్ వచ్చేసి స్పీకర్ యొక్క ఫాదర్ యొక్క సన్. సో ఇక్కడ కనెక్ట్ అయిపోతారు. సో దెర్ ఇస్ నో బ్రదర్స్ కాబట్టి ఇక్కడే ఉంటాడు తను కూడా. సో ఫాదర్. మరి ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి ఇతనికి ఏమవుతాడంటే సన్, రైట్? ఇక్కడ ఏమన్నావు, హూజ్ ఫోటోగ్రాఫ్ ఇట్ వాజ్ ఇట్. సో దట్ ఫోటోగ్రాఫ్ ఈజ్ రిలేటెడ్ టు హిస్ సన్. సో ఆన్సర్ ఈజ్ హిస్ సన్. సో ఆన్సర్ ఓవర్. సో దిస్ ఈజ్ అ బ్లడ్ రిలేటెడ్ క్వశ్చన్. సో లాజికల్ ఎబిలిటీలో ఇది ఒక క్వశ్చన్, రైట్? మూవింగ్ టు ద నెక్స్ట్. సో కాంప్రహెన్షన్ టెస్ట్. దీంట్లో వొకాబులరీ అండ్ మీ లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి టైప్ ఆఫ్ జార్గాన్ పైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఉన్న క్వశ్చన్, ద స్లెడ్జ్ డాగ్స్ వర్ ఫ్లండరింగ్ త్రూ ద డీప్ స్నో. ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ అన్నాడు. సో ఫ్లండరింగ్ ఇన్ ద సెన్స్ ఫైటింగ్, స్ట్రగ్లింగ్. సో హియర్ ద వర్డ్ స్ట్రగ్లింగ్ ఈజ్ ద రైట్ చాయిస్, రైట్? మూవింగ్ టు ద నెక్స్ట్. ఇంకా కోడింగ్లోకి వెళ్తే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకసారి బోర్డు చూడండి. ఓకే, కనపడుతుంది కదా, రైట్? సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ద సుజిత్ works at a clothing store. There is a large pile of sockses. Chala pile of sockses. So ఎక్కువ సాక్సెస్ ఉన్నాయి. Must be paid by color. కలర్ని బేస్ చేసి మనం దాన్ని పెయిర్ చేయాల్సి వస్తుంది. పెయిర్ మీన్స్ టూ సాక్సెస్ని కలిపి వన్ పెయిర్ అంటాం. Given an array of integers representing the color of each socks. సో అరే ఒకటి రిప్రజెంట్ చేస్తున్నాం, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ని రిప్రజెంట్ చేసేదానికి అది యూస్ చేస్తున్నాం. అండ్ హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ సాక్సెస్ ఆర్ దేర్, మ్యాచింగ్ కలర్స్ ఆర్ దేర్. ఇది మనకు మెయిన్ రిక్వైర్మెంట్. ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అనేది లాస్ట్కి మనకు అవుట్పుట్ రావాలి. దట్ ఈజ్ ద రిక్వైర్మెంట్. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వచ్చేసి 7 సాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ 1 2 1 2 1 3 2 అనేవి నంబర్స్ ఉన్నాయి. సో ఈచ్ నంబర్ ఈజ్ నోటేటింగ్ వన్ కలర్. ఒక కలర్ని ఉద్దేశించి చెప్తున్నాం. 1 ఈజ్ వన్ కలర్, 2 ఈజ్ అ డిఫరెంట్ కలర్ అదర్ దాన్ 1, 3 ఈజ్ అనదర్ కలర్ అదర్ దాన్ 1 and 2, రైట్? 1 అనేవి 2 ఉన్నాయనుకోండి, ఆ 2 ఒకే కలర్కి చెందినవనే. సో ఐ కెన్ మేక్ ఇట్ 1 pair. 1 and 1 ఈజ్ 1 pair, 2 and 2 అనదర్ pair. సో అలా చేస్తే 1 and 1 1 pair, 2 and 2 అనదర్ pair. అండ్ 2 pairs మాత్రమే అయ్యాయి. మిగిలినవి ఏంటివి అంటే 1 3 2. సో దీస్ ఆర్ ఆడ్ pairs. పేర్ లేవన్నమాట మిగిలిపోయినవి. సో 1 3 2 ద సేమ్. సో 1 pair ఈజ్ 1, ద అదర్ pair 2. దెర్ ఆర్ 3 ఆడ్ లెఫ్ట్. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. ఇన్పుట్ ఆ విధంగా వస్తే ఇలా అవుట్పుట్ రావాలి. దీన్ని కోడింగ్ రూపంలో ఏ విధంగా అరేంజ్ చేస్తాం? మనం రిక్వైర్మెంట్ ఏంటి, ఎన్ అనే వేరియబుల్ వాడాలి, ఏఆర్ అరేని వాడాలి. ఎలా చేస్తామనేది. అండ్ ఫంక్షనల్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి చూడండి. ద సాక్ మర్చెంట్. సో సాక్ మర్చెంట్ అనేది ఒక ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ని జస్ట్ చెక్ ద బోర్డ్. సో ఫంక్షన్ ఇన్ ద ఎడిటర్ బిలో ఈ విధంగా ఉంది. ఎట్లా? ఇట్ మస్ట్ బి రిటర్న్ అండ్ ఇంటిజర్ని రిటర్న్ చేస్తున్నాం, రైట్? అండ్ నంబర్ ఆఫ్ మ్యాచింగ్ పెయిర్స్ సాక్సెస్ దట్ ఆర్ అవైలబుల్. ఓకే, సో దీన్ని సాక్ merchant has the following parameters. ఈ parameters ఉన్నాయి. parameter 1 n the number of sockses in the pile, ar the color of each socks. సో ఇలా ఇస్తున్నారు. అంటే ఇన్పుట్ ఏమిస్తాం, n అనేది ఒక వేరియబుల్,
ఏఆర్ అనేది ఒక వేరియబుల్, ఈ రెండు కూడా ఇన్పుట్, రైట్. సో కలర్ ఆఫ్ ఏఐ ద సాక్స్ ఇన్ అ పైల్ ఇచ్చేసాం. కన్స్ట్రైంట్స్ ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఎన్ వచ్చేసి ఇట్ లైస్ బిట్వీన్ 1 and 100 అండ్ ఏఆర్ఐ అనేది కూడా అంతే. అండ్ 0 నుంచి n వరకు ప్రతిసారి కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక సాక్స్ తీసుకొని అన్నిటితో కంపేర్ చేస్తూ ఉంటాం, సో దట్ ఒక పెయిర్ని నేను అరేంజ్ చేయాలి కదా, రైట్. సో అవుట్పుట్ నాకు ఫైనల్గా ఏమొస్తుంది, రిటర్న్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచింగ్ సాక్స్ అనేది వస్తుంది, అలెక్స్. ఓకే, కెన్సెల్. సో ఇక్కడ సుజిత్, మనం సుజిత్ అని తీసుకున్నాం కాబట్టి సుజిత్. శాంపుల్ n వేరియబుల్ ఈజ్ 9, ఏఆర్ వచ్చేసి సో ఇలా తీసుకున్నాం, రైట్. సో ఎలా, ఏఆర్కి వచ్చేసి ఇన్పుట్ ఇది ఇచ్చేసాం. సో 9, 10, 20, 20, 10, 10, 30, 50, 10, 20. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ కలర్స్, అన్ని డిఫరెంట్ కలర్స్. 9 సాక్సెస్ యొక్క కలర్స్ని ఇచ్చేసాం, అది అరేలో ఇన్సర్ట్ చేసేసాం. ఎన్ అనేది 9 ఉన్నాయని చెప్పాము, ఆ 9 కలర్స్తో నోటేట్ చేసాము అరేలో. నౌ ఇప్పుడు కంపేర్ చేస్తూ ఒక్కొక్కటి వెలికి తీసేదానికి ప్రయత్నిద్దాం. హౌ మెనీ పెయిర్స్ అనేది వస్తుంది. 3 పెయిర్స్ అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఎలా, సో ఇక్కడ నేను కంపేర్ చేశా, 10 అనే దాన్ని కంపేర్ చేశా, 20తో కంపేర్ చేశా, ఇట్ కెనాట్. 20తో కంపేర్ చేశా, ఇట్ కెనాట్ ఈక్వల్. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఐ కెన్ టేక్ దిస్ ఈజ్ 1 పేర్. అండ్ నెక్స్ట్ 20, 20 అని తీసుకున్నా, 20, 20 ఈజ్ అనదర్ పేర్, రైట్. 10 అనేది తీసుకున్నా, ఎస్ దిస్ ఈజ్ అనదర్ పేర్. సో నాకు 3 పెయిర్స్ వచ్చేసాయి. అండ్ మిగిలినవి ఏవి, మిగిలిన వచ్చేసి ఏవి అని చెక్ చేస్తే నాకు ఇక్కడ 30 మిగిలింది, 50 మిగిలింది అండ్ 20 మిగిలింది. సో 50 ఇక్కడ 30 ఉండాలి, 30 అండ్ 20 ఈ 3 మిగిలాయి, మిగతావన్నీ నాకు పెయిర్స్ వచ్చేసాయి. సో దిస్ ఈజ్ హౌ మన ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి ఈ విధంగా, మన అనాలిసిస్ ఈ విధంగా, మన ప్రాసెస్ అనేది ఉండాలి. నౌ రైట్, మూవింగ్ టు ద అదర్. ఇంతకుముందే చెప్పా కదా, టెక్నికల్ స్టూడెంట్స్కి అయితే ఎన్ఎల్ అనే మీకు ఇంతకుముందు చెప్పిన ఎగ్జామ్ ఏంటది, నేషనల్ టాలెంట్ హంట్, ఎన్ఎల్టిహెచ్, రైట్. ఎన్ఎల్టిహెచ్ అనే ఎగ్జామ్, అదే డిగ్రీ వాళ్ళకైతే. సో డిగ్రీ వాళ్ళకైతే మీకు ఎగ్జామ్ బిఎస్సి ఆర్ బీసీఏ వీళ్ళకైతే ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏం ఎగ్జామ్స్ ఉంటాయి అంటే WLIP అనే ఎగ్జామ్. వాట్ ఈస్ దట్, WILP? WILP ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఇంటెగ్రేటెడ్ లెర్నింగ్ ప్రాసెస్. వర్క్ ఇంటెగ్రేటెడ్ లెర్నింగ్ ప్రాసెస్, వర్క్తో ఇన్వాల్వ్ చేసి వాళ్ళను వర్క్ చేపిస్తారు అండ్ లెర్న్ చేపిస్తారు, అండ్ లేటర్ దే విల్ గ్రాబ్ ఇన్ టు ద కంపెనీ, రైట్. సో అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఒకటి యాప్టిట్యూడ్ టెస్ట్, ద అదర్ ఈస్ రిటన్ టెస్ట్. సో జనరల్లీ broadly divided into 2. One is aptitude test, the other is written communication test. దీంట్లో యాక్చువల్గా 3 రౌండ్స్ ఉంటాయి, రైట్. ఆ 3 రౌండ్స్ ఏంటో ఒకసారి చూడండి. విప్రో కన్సిస్ట్ 3 రౌండ్స్. వన్ ఈస్ ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్. ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ ఈజ్ నథింగ్ బట్ యాప్టిట్యూడ్ టెస్ట్, రైట్. దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏముంటుంది, టెక్నికల్ క్వశ్చన్స్. సో జావా పైన, సి పైన, C++ పైన, పైథాన్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ HR ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో దట్స్ ఇట్. సో ఈ 3 రౌండ్స్లో మీకు WLPలో ఉంటుంది, రైట్. సో టెక్నికల్, HR అండ్ ఆన్లైన్. ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్లో మీకు ఏ విధంగా ఉంటుంది, యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ కమ్యూనికేషన్, ఈ రెండు కూడా ఆన్లైన్లో చెక్ చేస్తారు. అండ్ ఇట్ కన్సిస్ట్ 3 రౌండ్స్. 3 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ రిటర్న్, సెకండ్ రౌండ్ ఒకటి టెక్నికల్, ఇంకొకటి HR రౌండ్. సో 3 రౌండ్స్ ఉంటాయి. అండ్ ఆన్లైన్ అసెస్మెంట్లో ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి గమనించండి. ఆన్లైన్ అసెస్మెంట్ ఈజ్ కన్సిస్ట్ 80 minutes ఎగ్జామ్, 80 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్, వర్బల్, అనలిటికల్ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్ అనమాట. సో యాప్టిట్యూడ్ టెస్ట్, వర్బల్ టెస్ట్ అండ్ అనలిటికల్, ఈచ్ సెక్షన్ ఈజ్ 20 minutes. సో 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 20, 20, 20 మీకు 60 minutes అవుతుంది. రిటర్న్
టెస్ట్ ఇంకొక 20. సో మొత్తానికి 80 మినిట్స్లో మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ రిటర్న్ టెస్ట్. సో బీఎస్సీ అండ్ బీసీఏ వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంది. యూ కెన్ ఎంటర్ ఇంటూ ఎంఎన్సి, విప్రో ఎంఎన్సిలోకి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఈ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఐ విల్ ప్లేస్ ఇట్. యూ ప్లీజ్ గో త్రూ దాట్ అండ్ ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.